కళ ఇదండి. ఆ తర్వాత ఇంకో మాట, ఈ చెట్టు కారణంగా ఈ ఊరు అంత పాపులర్ అయిందో తెలుసా ఈ 3-4 రోజుల్లో. ఈ 3-4 రోజుల్లో అండి ఒక యథార్థం చెప్తాను సార్, నా తల్లి చనిపోయినప్పుడు కూడా అన్ని మెసేజ్లు రాలేదండి ఈ చెట్టు గురించి చెప్పండి. నాకు అంత ఇష్టం కిందకు వచ్చి ఇక్కడ భోజనాలు చేసేవాళ్ళం. పార్టీలు ఒకటి రెండు కాదు, మా విజయవాడకి అయితే ఆ మెట్ల దగ్గర కూర్చొని ఇచ్చారండి. నేను మధ్యాహ్నం ఫ్లైట్ లో నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలుసండి. నాకు ఏ వయసు అనేది చెప్పలేను. నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది కుడి పక్కన. అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము, నన్ను తీసుకెళ్తాను రాజదూత్ బండిలో తీసుకెళ్తాను, మంచి గొడవ చేస్తున్నాడు, వెళదాం పద. తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి, శీతాకాలం. ఇక్కడ మంట వెళ్తుంది, బాగానే ఉంది, ఇక్కడ చలి కాసుకుందాం అంటే అది శవం కాలుతుంది ఆ పక్కనే. కంగారు పడిపోయి వచ్చేసి మోటార్ సైకిల్కి బయలుదేరి వచ్చాం. ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. 1-2 కాదు, చెప్పడం కష్టం అండి, అది జ్ఞాపకాలు. నా ప్రతి సినిమాలో ఈ గోదావరిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరద్దండి. చాలా పాటలు అయితే ఏవైతే. అలాగే నేను కథలు రాస్తుంటానండి. ఆ కథలో ఈ కుమారదేవం, ఈ చెట్టు, ముఖ్యంగా గోకులంలో రాధాని ఒక నవల రాశానండి. ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి, కుమారదేవం ఊరండి, హీరోయిన్ ఊరు అనమాట అండి. ఇలాగా మొత్తం ఈ బెల్ట్ లో ఈ చెట్టుతో నాకు ఉన్న అనుబంధం, నాకు ఇష్టం. ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉంది. ఈ చెట్టు నిలబడిన తర్వాత మళ్ళీ ఏమన్నా ఇక్కడ సినిమా తీర్చుకున్నారా? ప్లానింగ్ 80% ఈ చెట్టు నిలబడాలండి, అది నా కోరిక. ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి. ఈ 2-3 రోజులుగా కుమారదేవం చెట్టు అని ఎన్ని మ్యాగజైన్స్లో, ఎన్ని టీవీ ఛానల్స్లో వచ్చిందంటే ఈ ఊరికి ఆ పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి. అంతే, అంతకుమించి ఇంకేం లేదండి. ఈ చెట్టు మళ్ళీ బతకాలండి, నిలబడాలి. నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్. మేము ఇప్పుడు దాకా ఒక 15 చెట్లని, ఏజ్ ఓల్డ్ చెట్లని, 100 సంవత్సరాల పైన చెట్లని ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చామండి. దీనికి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందండి. వేళ్ళకి కట్ చేసి వేళ్ళకి స్పెషల్ కెమికల్ ట్రీట్మెంట్ ఇచ్చి, దుర్గాప్రసాద్ గారు వీరు మాకు ఎక్స్పర్ట్ అండి. మా క్లబ్ లో, మాది రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ అండి. ఇది ఓన్లీ ఎన్వైరన్మెంట్ మీద ప్రేమతో మేము చేస్తున్నామండి. దీనికి ఇప్పుడు మేము దీనికి చేసేది ఏంటంటే, ముందు బ్రాంచెస్, పెద్ద బ్రాంచెస్ అన్ని కట్ చేసేసి వేళ్ళకి ట్రీట్మెంట్ చేసి 2 విడిపోయిన చెట్టుని నుంచోపెట్టి క్రెయిన్ తో, ఆ తర్వాత దానికి రివిటింగ్ చేసి ఆ చెట్టుకి మళ్ళీ కొత్త వేరు వచ్చేలాగా ట్రీట్మెంట్ ఇస్తామండి. ఈ ప్రాసెస్ మొత్తం 45 నుంచి 60 డేస్ పడుతుందండి. ఈ 60 డేస్ పెట్టాక ఈ చెట్టు యాజ్ ఇట్ ఈస్ గా బతుకుతుందండి, అందులో డౌట్ అక్కర్లేదండి. థ్యాంక్ యూ.